మన రక్షకుడైన యేసుక్రీస్తు దేవుని పరిశుద్ధమైన నామములో ప్రియమైన దేవుని అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు. దేవునికి సమస్తమేమో కలుగును గాక. ఈరోజు దేవుడు తెలియపరుస్తున్న గొప్ప మాట, మీరేదైతే ప్రయాసపడుతున్నారో, ఏదైతే కష్టపడుతున్నారో అది దేవుని యందు ఎంత మాత్రం కూడా వ్యర్థం కానే కాదు. ఆమెన్. నీవు పడే కష్టము, సమస్య, శ్రమ, బాధ, ఇబ్బంది ఏదైనా కూడా నా దేవుడు తప్పక నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆయన చూడనట్టుగా ఉండేవాడు కాదు. నిన్ను చూసి నీ కష్టాన్ని తగినట్టుగా ప్రతిఫలం ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన నిన్ను దాటిపోయేవాడు మాత్రం కాదు. నీ కష్టంలో నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. నీకున్న బాధలో నీకు తప్పకుండా విడుదల కలుగుతుంది. నీ ప్రయాసం ఎవరి దగ్గర పెట్టావు, ఎవరికి చెప్పుకుంటున్నావు అంటే ప్రభువుకి చెప్పుకుంటున్నావు కనుక ఆ ప్రభువునందు నీ ప్రయాసం ఎంత మాత్రం కూడా వ్యర్థము కాదు. దేవునికి సమస్తం మేము కలుగును గాక. ఈరోజు నువ్వు ఏ ప్రయాసతో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ఏ సమస్యల మధ్య కొట్టుమిట్లాడుతున్నావో, కానీ దేవుడు చెప్తున్నాడు నీవు పడే ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదు. ఈరోజు అనుకుంటున్నావు ఇంత కష్టపడుతున్నా కూడా ఏమీ నేను సంపాదించలేకపోతున్నా, ఏమీ మిగలట్లేదని బాధపడుతున్నావు కావచ్చు. కానీ ఈరోజు పడేదానికి ప్రతిఫలంగా ఈరోజు ఒక నువ్వు పొందుకోకపోయినా కానీ రేపు పొందుకుంటావు. రేపు పొందుకోకపోయినా కూడా ఖచ్చితంగా ఒకనాడు నువ్వు ఈరోజుది రేపటిది అన్నీ కలిపి అంతకంటే ఎక్కువగా ఒకేసారి నువ్వు పొందుకోగలుగుతావు. అప్పుడు వచ్చే సంతోషం అంతా ఇంత కాదు, గొప్ప ఆనందం దేవుడిస్తాడు. అది సంపాదన విషయంలోనే కాదు, ప్రతి విషయంలో, ఆరోగ్య విషయంలోనైనా, నీవు పొందుకునే సమాధానము, సంతోషం, ప్రేమ విషయంలోనే ఏదైనా కానీ ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు. ఈరోజు నువ్వు పడుతున్న ప్రయాస వ్యర్థం కాదు. ఈరోజు ఒకరికి ఎంతో కష్టపడుతున్నావు కావచ్చు, లేమిడుతున్నావు కావచ్చు, రేపు రెట్టింపు ఘనతను పొందుకోబోతున్నావు. ఈరోజు కుటుంబంలో సమాధానం లేక, ప్రేమ లేక, భార్య భర్తల మీద ప్రేమ లేక, సంతోషం లేక ఎంతో ప్రయాసపడుతున్నావు, కష్టపడుతున్నావు. రేపు అది నువ్వు ఖచ్చితంగా తిరిగి పొందుకోగలుగుతావు. నీ బిడ్డలను బట్టి ఎంతో దుఃఖపడుతుండొచ్చు, ఈరోజు ఎంతో ప్రయాసపడుతున్నావు, కానీ ఖచ్చితంగా నీ బిడ్డలను బట్టి ఒకరోజు సంతోషించే రోజు వస్తుంది. ఈరోజు ఎంతో చెప్పుకోలేనటువంటి వెట్టి చాకిరి పని చేస్తూ బాధపడుతున్న ఒక రెట్టింపు ఘనతను దేవుడు ఇస్తాడు. ఖచ్చితంగా దాని నుంచి విడుదలిస్తాడు. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతికినప్పుడు రెట్టింపు ఘనతను కనాన్ దేశాన్ని ఇవ్వలేదా? వారు ఆ రోజు పోయి ఉండొచ్చు, కానీ ఒకరోజు పొందుకున్నారు. అది మామూలు కాదు, పాలు తేనెలు ప్రవహించే దేశం. అదే ఐగుప్తు దేశంలో మొత్తం చెమట, కష్టం, బాధ, ఎంత కష్టంతో ఉండేది. కానీ కనాన్ దేశం అంతా కూడా పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని దేవుడు ఇచ్చాడు. ఈరోజు మరి దేవుని బిడ్డ, నీ కష్టం ఏమాత్రం వ్యర్థం కాదు, నువ్వు పడుతున్న బాధ ఏమాత్రం వ్యర్థం కాదు. నీకు ఖచ్చితంగా దేవుడు సమాధానం దయచేసి సహాయం చేస్తాడు. నీవు ఎంతో చెమటోడిచి పని చేస్తుండొచ్చు, దానికి ప్రతిఫలంగా నువ్వు ఏం పొందుకోలేకపోతున్నావు. సరిగ్గా తినడానికి కూడా తినలేని పరిస్థితికి వెళ్ళిపోతున్నావేమో. అంతా అయోమయంగా, అస్తవ్యస్తంగా నీ కుటుంబం పరిస్థితి, ఎటు చూసినా చేయి చాచి అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుండొచ్చు. కానీ ఈరోజు నువ్వు పడుతున్న ప్రయాసం అది వ్యర్థము కాదు. ఎవరి యందు? ప్రభువునందు వ్యర్థము. నువ్వు ప్రభువుకు చెప్పు, ప్రభు అన్న బాధ ఇది, నాకు సమస్య ఇది. చాలామంది చెప్పుకోకనే, అనగా ప్రార్థన చేయకనే పొందుకోలేకపోతుంటారు. ఆశీర్వాదం, మేలుడు చూడలేకపోతూ ఉంటారు. ఆరోగ్యాన్ని, సమాధానం, సంతోషాన్ని పొందుకోలేకపోతుంటారు. ప్రియ దేవుని కుమారుడు, నీ ప్రయాస ఏతుందో ప్రభువుకు చెప్పుకో. నేను ఎంత కష్టపడుతున్నా అంత కష్టపడుతుంది. మనుషులకు చెప్పుకుంటే వచ్చేది ఏముండదు. నిన్నెవడు కష్టపడమంటున్నాడు, నువ్వు ఎందుకు ఈ కష్టంలో వచ్చావని చెప్పేసి నాలుగు రకాలుగా అంటూ ఉంటారు. లేకపోతే నువ్వే తప్పు చేయండి, నీకు కష్టం వచ్చింది, సమస్య, శ్రమ వచ్చిందని డైరెక్ట్గా కానీ చాటుగా కానీ మాట్లాడుకుని ఉంటారు. కానీ ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ ప్రయాసను ప్రభువు చూసి, నా ప్రభువు నీ ప్రయాసం చూసి నీకు తప్పకుండా సమాధానాన్ని, విడుదల దయచేసి చూస్తావు. ఈరోజు నువ్వు ఏ కష్టంలో ఉన్నావు, నీకు తెలుసు, నీ కష్టం ఏంటి నీకు తెలుసు, నీ సమస్య ఏంటి నీకు తెలుసు, నీ బాధ ఏంటి నీకు తెలుసు, నీకున్నటువంటి అనారోగ్యం ఏంటి నీకు తెలుసు. అది ప్రభువుకు చెప్పు. ప్రభునందు నీవు పడుతున్న ప్రయాస వ్యర్థము కాదు. తప్పకుండా దానికి సమాధానం నువ్వు పొందుకోబోతున్నావు. ఈ గత కొద్ది రోజుల్లోనే, తొందరలోనే నువ్వు ఆ యొక్క రిజల్ట్ నువ్వు పొందుకోబోతున్నావు. నీవు పడే కష్టం ఏమాత్రం దేవుడు మనుషులు వ్యర్థం చేస్తారు. వీళ్ళ బ్రతికెంత అని వెంటనే త్రోసి పడేస్తారు. కానీ దేవుడు అలాంటి వాడు కానే కాదు. ఎందుకంటే నా దేవుడు ప్రేమ గల దేవుడు. నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను హత్తుకుంటున్నాడు. నా కుమార్తె, నీ కష్టాన్ని చూశాను, నీకు సమాధానాన్ని ఇస్తాను, జవాబును, ఆశీర్వాదం ఇస్తానని ఈరోజు ఈ వాగ్దానం నీకు గుర్తు చేస్తూ నీ ముందు ఉంచుతా ఉన్నాడు. కనుక ఈ గొప్ప వాగ్దానం నమ్మి ప్రార్థన చేద్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా, వందనాలు, స్తోత్రం చేసి సంతానికి అద్భుతకరమైన
వాగ్దానాన్ని మా ముందు నుంచి మమ్మల్ని బలపరిచిన వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిజంగా మేము పడుతున్న ప్రయాస మీ ఎందుకు వ్యర్థం కాదంటున్నావు కదా ప్రభు. మనుషులు ఎందుకు దగ్గరికి వెళ్తే అది వ్యర్థమవుతుంది, కానీ నీ ఎదుకు వస్తే అది వ్యర్థం చేసే దేవుడు కాదు. కష్టంలో, నష్టంలో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అనారోగ్యంలో, అప్పులతో, కుటుంబాల మధ్య సమాధానం లేక, సంతోషం లేక, ప్రేమ లేక, జగడముల ద్వారా, కోపం ద్వారా, గర్వం ద్వారా తండ్రి సమస్యలోకి వెళ్ళిపోతున్నాం కనుక మేము పడుతున్న ప్రయాసానికి తగినట్టుగా జవాబు దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.